బైబిల్ తరగతిలోనికి కూడి వచ్చిన దేవునికి అందరికీ యేసు ప్రభువు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. శరీర పత్రికలోనికి 2 పత్రిక 1 అధ్యాయము 9 వచనము మనము ఒకసారి చదివి దాని నుండి కొన్ని విషయాన్ని మనం నేర్చుకున్నాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు తోడివారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి స్తోత్రం. పోయిన వారములు మీకు చెప్పారు, దేవదూతలు అంటే యేసయ్య గొప్పవాడు అంటే మనం నేర్చుకున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం అదే. దేవదూతల కంటే దేవుడు గొప్పవాడని మనం నేర్చుకున్నాను. ఇప్పుడే ఇక్కడ మీరు చదివినప్పుడు అక్కడ 9 వచనంలో అక్కడ దేవాది పదము అప్పుడు దేవుడు తన కుమారునికి దేవా అని పిలువబడుతున్నారు. అప్పుడు దేవుడికి ఎంత ఘనత ఉందో, దేవుడికి ఎంత శక్తి ఉందో, తన కుమారుని కూడా అంత శక్తి ఉండినట్టుగా ఇక్కడ రాయబడిందంట. అంటే దేవుడు యేసుక్రీస్తు కూడా దేవుడు అండి. అది కొందరు చెప్తున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నారు, కానీ అది కాదండి. యేసుక్రీస్తువే దేవుడుగా అని తన తండ్రి అయిన దేవుడు చెప్పుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నారు. అదే మొదటి విషయము. రెండవ విషయం ఏమంటే ఆ దేవునికి ఏముంది, సింహాసనం ఉందని రాయబడింది. సింహాసనం ఆయననే సింహాసనము అన్నింటికంటే ఉన్నతమైన భూమిలో ఉన్న సింహాసనము 5 సంవత్సరం 10 సంవత్సరము మారిపోతుంది. దేవుడి సింహాసనం మాత్రము మానవుడు తరతరాలు యుగయుగాలున్న సింహాసనం. అందుకే పౌలు గారు ఇక్కడ చెప్పిన ఆయన సింహాసనం ఉన్నతమైన సింహాసనం అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మూడవదే దేవునికి స్తోత్రం. రాజ్యత్వం రాజదంటే అని రాజ్యత్వం అంటే ఆయనకి ఆ రాజ్యత్వం అంటే దేవునికి స్తోత్రం. ఆయనకి ఒక అధికారం ఉంటున్నట్టుగా దేవుడికి రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని రాజ్యము స్థిరమైన రాజ్యము, ఆ రాజ్యం ఉంటున్నట్టుగా ఇక్కడ చెప్పబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా 4వ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఆయన రాజదండం ఉంది. అందువల్ల దాని అర్థము ఆయన రాజదండం అంటే రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నవాడు. రాజదండ చేతిలో ఉండే ఆయన ఏం చేస్తున్నారు, పరిపాలన. ఎన్ని మనుషులకి మాత్రం కాదు, ఈ ఆకాశ భూమికి దేవుడు ఏం చేస్తున్నారు, పరిపాలన చేయకపోతే ఈ నక్షత్రములు ఇవన్నీ గ్రహములన్నీ తిరుగుతున్నది. గ్రహం అని ఏమవుతున్నది, అది తిరిగినప్పుడు అది కరెక్ట్ త్రోవలు ఏమవుతున్నది, తిరుగుతున్నారు. ఆ కరెక్ట్ త్రోవలు తిరిగినప్పుడు దేవుడు పరిపాలన చేయలేకపోతే అదేమన్నా బండి తోలినప్పుడు ఏదో గుర్తిస్తున్నారు. అలాగే గుర్తిస్తే ఈ భూమి మనుషుడు ఎవరు కూడా ఉండదు, నశించిపోతుంది. అది వెనక్కి దేవుడు ఏం చేసిన పరిపాలన జరగని దేవుడి సంఘము అంటే ఆకాశ భూమికి పరిపాలన చేసిన ఆయన రాజ్యతమని పరిపాలన చేయడం మాత్రం కాదు, ఈ నక్షత్రములు దేవునికి స్తోత్రం. ఇదన్నీ దేవుడే చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. దేవుడికి 121 కీర్తనములు మనం చదివినప్పుడు ఇశ్రాయేలు పరిపాలకుడు ఏమన్నారు, నిలబడతారు. దేవుడు పరిపాలన చేసిన కాబట్టి ఆయన ఏం చేయలేదు, కొనుక్కోకుండా నిద్రపోకుండా అన్ని పరిపాలన చేసుకున్నారు. ఎందుకంటే ఈ భూమి బాగా నిలబడడానికి దేవుడికి స్తోత్రం. ఇంకా అక్కడ మీరు తెలియవలసిన ఏమంటే దేవునికి స్తోత్రం. ఆయన నీతి ఇష్టపడుతున్నారు. నీతిని ఆయన ఏం చేస్తున్నారు,
ఆయన పరిపాలన ఎలాగుందండి? నీతి పరిపాలనము ఉండినట్టుగా ఆ దేవుడు వాక్యం ఉంది. దేవుడి స్తోత్రం. నీతి ఆయన ఏం చేసినాడు? నీతి ప్రేమించిన మాత్రం కాదు, ఆయన దుర్నీతి రెండు కూడా ఆయన పక్షం ఉంది. అప్పుడు దేవుడు పరిపాలన చేసిన సమయంలో నీతి పరిపాలన ఉంది. అప్పుడు ఏముంది? దుర్నీతికి ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ఈ లోకంలో దుర్నీతి ఇప్పుడు పెరుగుతున్నారు, కానీ నీతి ఏమవుతున్నారు? లేనినట్టుగా అయిపోతున్నారు. నీతి నీతి ఉండినట్టుగా వాళ్ళందరూ చెబుతున్నారు, కానీ లోకంలో ఎక్కడ చూసినా కానీ నీతి లేదు. ఎందుకంటే దుర్నీతి. కానీ దేవుని రాజ్యము, దేవుడు పరిపాలన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీతి నెరవేర్చిన పరిపాలన ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన ఇదన్నీ దాని చేయిన ఫలము, దానికి ఉన్న ఫలము ఏమని అంటే ఆయన అభిషేకం చేసేదని ఆనంద తైలంతో దేవునికి ఏం చేశారు? అభిషేకించారు. దేవుడు దాన్ని చేసిన కాబట్టి దేవునికి ఏం చేశారు? అభిషేకించారు. దేవుడికి స్తోత్రం కలిగిన అభిషేకములు గురించి నేను పోయిన వారం మీకు కొన్ని విషయాలు చెప్పారు, మీరు మర్చిపోలేదు అనుకున్నాను. యేసయ్య ఏం చేశారు? ఆనంద తైలంతోనే అభిషేకించడానికి ఉన్న కారణం ఏమనగా ఆదామ్య కులంలో ఉన్న పాపం అన్ని మోసుకున్నప్పుడు అదే దానికి దాటిపోగడానికి ఉన్న ఒక ఆనంద తైలం, ఒక అభిషేక శక్తి ఆయన దేవుడు లేకపోతే ఆయన ఏం చేయలేదు, దేవుడిని భరించలేకపోతున్నారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు బిడ్డలకు కూడా దేవుడు ఆనంద తైలంతోనే అభిషేకించారు. నీకు ఎంత శ్రమ, కష్టములు, శోధన వచ్చినప్పుడు దాన్ని దాటిపోవడానికి ఉన్న శక్తి ఉంది ఈ అభిషేకములు. దేవుడికి స్తోత్రం. ఈ అభిషేకములు నేను కూడా పొందవలసి ఉంటే ఏమవుతున్నారు? ఏది సమస్య, ఏది ప్రాబ్లం వస్తే దాన్ని దాటిపోవడానికి మనకి ఏమవుతున్నారు? అది నా అభిషేకం. ఎప్పుడు నేను చెప్పినప్పుడు ఒక మాట చెప్పారండి. ఏలియా గారు భయపడి గదక చెట్టు కింద పడుతున్నప్పుడు దేవుడు అతనికి లేపి మీరేం చేయాలి? 20 అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒకడు అభిషేకం చేయడానికి పంపించారని చెప్పారు. దేవుడికి చూడండి, ఆ నిరాశలు కలిగి చాలా వరకు ఎదురు చూసిపోయి పడుకున్న ఆ దైవదాసునికి అభిషేకం చేయడానికి దేవుడు అవసరమని పంపించినట్టుగా. అప్పుడు నేను చెప్పుతున్నారంటే అభిషేకం మనలో దిగి వస్తే ఏది ప్రభుత్వం మనకేమన్నా సోల్వ్ చేయడానికి ఉన్న శక్తి మనలో అది కూడా చెప్పినప్పుడు నేను అపోస్తలుల గారి 4వ అధ్యాయంలో చెప్తున్నారు. పౌలు గారు పీతర్ గారు ఏం చేశారంటే పీతర్ గారికి తీర్పు తీర్చిన కోర్టు, దేవునికి స్తోత్రం, ఆ 4వ అధ్యాయంలో ఉంది. ఆ కోర్టులో కూర్చున్నప్పుడు పీతని ఆత్మలు నింపబడింది కాబట్టి ఏమైందంటే తెలుసా? ఆయన విరోధంగా ప్రవర్తించడానికి వచ్చిన వాడు ఏమి చేయలేకపోయింది. వారు చెప్పిన మాట ఏంటంటే ఈడు సామాన్యుడు కాదు, ఇది విద్య లేని పాలకుడు అని చెప్పవలసి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఈ దినములు సంఘబిడ్డలు అభిషేకం ఎక్కువ నింపబడండి. దేవుడు బిడ్డల అభిషేకం నింపబడితే నీ ప్రోగ్రాం మారుతుంది. నీకు తోడుగా ఉండిన వాడు, నీ కుటుంబస్తులు నిన్ను చూడలేకపోతున్నారు, నీ కుటుంబస్తులు నిన్ను బాధపడుతున్నారు, సమస్యలు కలుగుతున్నారు. అప్పుడు నీ ఇది దాటిపోవడానికి శక్తి లేనట్టుగా నీ కృంగిపోగిన టైంలో ఆ స్థలంలో నీ అభిషేకం నీ మీదకి దిగాలి. అభిషేకం దిగినప్పుడు ఇవన్నీ దాటిపోవడానికి ఉన్న ఒక దేవుని శక్తి ఇలా సంఘములు అభిషేకం ఈ అభిషేకం 4-5 మాట చెప్పినది మీరు చూడండి. 23వ కీర్తన మీకు అందరికీ తెలుస్తుంది. 23వ కీర్తన 5వ వాక్యంలో నూనెతో నేను ఏం చేస్తున్నాను? అభిషేకించాను. ఒక అభిషేకము అది నేను అభిషేకం ఒకటే, దాన్ని రకరకాల పదము చెప్పుతున్నారు. అది నేను నేర్పిస్తున్నాను. ఇప్పుడు నూనెతో మమ్మల్ని ఏం చేస్తున్నారు? అభిషేకించుతున్నారు. అంటే నూనెతోనే అభిషేకము, అది అభిషేకం అని దీనికంటే మంచిది. అది వేరే భాషలు రాయింది. అభిషేకం మనము శరీరములు నూనె మాలిష్ చేసిన అనగా
ఈ అభిషేకం నిన్ను మాలిసి చేశారట. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట మనకి ఈ అభిషేకం నీ శరీరం దేవుడి జీవితంలో నీ శరీరంలో ఏం చేశారు? మాలిసి చేశారు. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏమవుతున్నారంటే కోడి చూడు వర్షం పడిన టైంలో దాని మీదకి పడిన నీళ్ళు పడితే ఆ నీళ్ళు అక్కడ ఉండకుండా ఏమవుతుంది? జారిపోతుంది. ఎందుకంటే అది నీళ్ళ నూనె ఉంది కాబట్టి. అదే విధంగా నీ రాత్రి చెప్తున్నారంటే నీ మీదకి వచ్చిన అన్ని శక్తులు పోవడానికి నీ మీదకి దేవుడు అభిషేకం. 23వ కీర్తనంలో అది అది 2 వ్యక్తులు స్టార్ట్. ఒకటి ఏమంటే కాపరి, రెండు మందల గురించి రాయబడింది. ఒకటి కాపరి, యెహోవా కాపరి. యెహోవా కాపరి అయితే మీరెవరు? మందలకి ఏమవుతున్నారంటే నూనెతోనే ఏం చేస్తున్నారు? ఆయన దేహకులు మొత్తము మానేసేసి. ఎందుకంటే కొన్ని ఈగలు వచ్చి ఆయన శరీరం పూడ్చి దానికి భయంకర అసహ్యం అవుతున్నారు. అది నేను చూస్తున్నానంటే ఈగలు వచ్చినప్పుడు వారికి నిలబడడానికి లేకుండా అదే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఈగలు రాకుండా ఈ తైలం వేస్తూ ఉంటే ఈగలు ఏమవుతుంది? రాదు. ఈ నూనెతో నిన్ను అభిషేకం చేసిన నీ మీదకి అలాగే ఏదైనా కీడము, ఏదైనా పురుగులు కానీ, ఏదైనా సమస్యలు కానీ, ఏదైనా వేదన కానీ నిన్ను ముట్టకుండా ఈ అభిషేకం కాపాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఇది రెండవదే చెప్పిన మాట ఏంటంటే కీర్తనములే 2 కీర్తనము దేవునికి స్తోత్రము. ఇప్పుడు 45:7 ఆనంద తైలంతోనే అభిషేకం చేశారు. అది మనం ఇప్పుడు చదివిన వాక్యం. అంటే ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఈ అభిషేకంలో ఈ అభిషేకంలో ఒక ఆనందం ఉందండి. అభిషేకం నీ మీదే ఉంది. నీ వేదన కానీ సమస్యలు కానీ వచ్చిన కానీ నీకు ఏముందండి? ఒక ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అభిషేకం నీ మీదే ఉంటే నీ కృంగిపోదు. అభిషేకం నీ మీద ఉంటే నీ ఓడిపోదు. అభిషేకం నీ మీద ఉంటే నీ ఏం చేసి అన్నింటికి గెలుస్తాను. ఆనంద తైలం మీద నీ మీద ఏం చేస్తున్నారు? అభిషేకిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక చెప్పిన మాట 89 కీర్తనము 20 వాక్యములు మీరు చూడండి. 89 కీర్తనము. నా సేవకుడైన దావీదును నేను కనుక్కొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. అక్కడే ఆ తైలం గురించి చెప్పినది ఏమంటే ముందు మనం నూనెతో అభిషేకించారని చెప్పారు. రెండవది ఏం చేశారు? ఆ ఆనంద తైలంతో ఏం చేశారు? అభిషేకించారని రాయబడి ఉంది. మూడవది చెప్పిన మాట పరిశుద్ధ తైలమని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు బిడ్డలారా పరిశుద్ధ తైలంతోనే దేవుడిని ఏం చేశారు? అభిషేకించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈ తైలం అంటే పడి ఉండిన దేవుడి బిడ్డలో పరిశుద్ధ తైలం అది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు తైలం పడిన వాడందరూ పరిశుద్ధ జనాంగము. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకొక మాట అపోస్తలుల క్రియ 10 అధ్యాయము 38 వాక్యంలో ఈ అభిషేకం గురించి చెప్పిన మాట అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అంటే శక్తితోనున్న అభిషేకము. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు బిడ్డలారా ఈ అభిషేకంలో ఒక శక్తి ఉంది. ఎంతమందికి అర్థమైందంటే అభిషేకం ఉన్న వాడికి ఏముంది? శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు గురించి మీరు చూస్తున్నట్టే దావీదు అడవిలో మందలతోని
తిరిగినప్పుడు ఒక దినంలో ఒక ఎనుగు వంటి వచ్చారు, ఇంకొక దినంలో సింహం వచ్చింది. ఇది రెండింటికి దావీదు ఏం చేశాడు? చీల్చి ఉన్నారు. ఇది ఎవరికి తెలియదు? అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు, అన్న తమ్ముడికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు, అందరికి తెలుసు. వేరే ఆ విషయం తెలియదు. లేకపోతే దావీదు ఏం చేశాడు? యుద్ధం చూడడానికి వెళ్ళినప్పుడు గోలియాతు 4 రోజులు ఉండి అది సవాలు చేసినారు యుద్ధం చేయడానికి. ఎవరు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఆ ఇశ్రాయేల్ దేశంలో అన్నింటికంటే పొడుగుగా ఉన్నవాడు సౌలండి. అది మనం మొదటి సమయం 9వ అధ్యాయము చదువుతున్నప్పుడు మీకు తెలుసు. అని తెలుసు అంటే సౌలు పొడుగుగా ఉన్నారు. పొడుగుగా ఉన్న వారు ఏమవుతున్నారంటే యుద్ధం చేయడానికి భయపడి, గోలియాతును చూసినప్పుడు భయపడి ఆడేం చేస్తున్నారు? ఇంటిలో దాగుండినప్పుడు దానికి వచ్చి ఆ చిన్న కోట వచ్చి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు దేవునికి నిందించిన వాడు ఎవడు అని అడిగారు. ఈ మాట వినినప్పుడు ఈ విషయం అన్ని తెలిసి సౌలు ఏం చేశాడు? దావీదుకి పిలిచారు. పిలిచిన తర్వాత దావీదుకి సౌలు ధరించిన యుద్ధోపకరణములు ఆ వస్త్రములన్నీ ఏం చేశారు? ధరించినప్పుడు ఏమని పొడుగుగా ఉంది కాబట్టి ఈ వస్త్రం ధరించి ఆయనకి నడవలేకపోయింది. అప్పుడు దావీదు చెప్పిన ఒక మాట ఎక్కడ ఉందండి? మీరు 17వ అధ్యాయం మొదటి సభ్యులు 17వ అధ్యాయానికి చదివితే మీకు నేను చెప్పిన మాట అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు అప్పుడు చెప్తున్నారు, నాకు అయ్యా ఇది నాకు చిన్నప్పటి నుండి నాకు ఇది అలవాటు లేదు, ఇది నాకు తెలియదు అంటే అది విప్పిసి ఆయనకి ఇచ్చారు. అభిషేకం లేని వాడికి దాన్ని కావాలి, యుద్ధోపకరణములు కావాలి, అన్ని సిస్టమ్ అన్ని కావాలి. దేవునికి స్తోత్రానికి యుద్ధం ఉందే, యుద్ధోపకరణం ఉందే, ఆయుధం ఉందే, అన్నిటికీ అవుతుంది. కానీ దావీదుకి అది లేదు. దావీదుకి ఉన్నది అభిషేకమే. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఉన్న అభిషేకం ఆయన మీదకి ఇచ్చినాం కాబట్టి ఆయన ఏం చేసింది? ఈ యుద్ధోపకరణం ఏం ధరించకుండా గోలియాతునికి ఎదిరించడానికి వెళ్ళారు. గోలియాతుకు మీరు చూడండి, ఆయన మునుగులు ఒక మనిషిని నిలబడుతున్నారు. అది ఆయన ఏం చేస్తున్నారు? డాల పట్టుకొని నిలబడుతున్నారు. దానికి ఏం లేదు, శిరస్త్రాణం లేదు, కంటకం లేదు, ఆయనకి ఏం లేదు, ఉరస్త్రాణం లేదు. అది కావులకి ఏదైనా ఆ రాజులు యుద్ధ సమయం వేసిన చప్పులు లేదు, జువ్వలు లేదు. ఆయన చేతిలాగా ఉన్నది ఏమంటే 5 రాళ్ళు, ఒక ఒడిసి తప్ప వేరేది. ఎందుకంటే వేరొక శక్తి ఉంది. దేవుడు అభిషేకం, ఇక్కడ అభిషేకం ఉన్న ఒక దేవుడు బిడ్డకి అభిషేకం లేని ఒక వ్యక్తికి ఆడు భయపడదు. నేను చెప్పిన నీకు అర్థమైందో తెలుసా? అభిషేకం ఉన్న దేవుడు బిడ్డలు అభిషేకం లేని వాడే ఆయన ఎదుట భయపడరు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పిన మాట మనలో అందరు కొన్ని విషయాలు భయపడుతున్న కారణం అంటే ఫస్ట్ నీలోని ఉన్న భయములకు మీరు చెప్పండి. మరలా చెప్తున్నారు, మీ జీవితంలో మీరు ఏది విషయంలో భయపడుతున్నారో ఆ భయములకి మీరేం చేయాలి? చెప్పాలి. చెప్పలేకపోతే అది మీకు చెప్పొస్తుంది. ఎందుకనగా నేను చెప్పారు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో అంటే 18 వాక్యం కదా చెప్పిన మాట మీకంటే మొదటి యోహాను పత్రిక 4వ ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయం నీకు ఉండే నీకేమవుతుంది? కరెక్ట్ కదా? భయం ఉంది కాబట్టి, భయం ఉంది కాబట్టి దొడ్డికి వెళ్ళడానికి భయం, చీకటి వచ్చిన భయం, ఏదైనా శబ్దం ఉంటే భయం. ఆ భయం నేను ఏం చేశాను? చాలా మంది విశ్వాసకులు అదే దగ్గర అయ్యో ఆడేం చేశాడు. ఈ రాత్రి తీసంటే భయం ఉన్న వాడికి జీవితం లేకుంది. ఏదైనా శబ్దం గట్టిగా శబ్దం ఏమిటంటే మరణానికి జ్వరం వచ్చిస్తాను, అది నేను దండిస్తాను. అందుకని పరిపూర్ణ ప్రేమ భయం ఏం చేస్తున్నాను సోదరు? ఇది చెప్పడానికి కాదు. దేవుని మీద పరిపూర్ణ ప్రేమ
దేవునికి ఎవరిని ప్రేమిస్తున్నారో అది ఆయనకి నీ దగ్గర నమ్మకం కలిగి ఉంటే నీకు భయం ఉండదు. అందుకని మరియా పెందగంటలకు లేచి సమాధి దగ్గరికి వెళ్ళడానికి కారణం పెందగంటలు అంటే తీరు కూర్చొని 3 గంటలకి వెళ్ళబడి 3 గంటలకి సమాధి దగ్గరికి వెళ్ళడానికి సాధారణ ఆడవాళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారని అడిగితే ఆయన ఒకే కారణం పరిపూర్ణ ప్రయాణం దగ్గర ఉంది కాబట్టి ఏమైందంటే ఆమెకి ఎక్కడికి వెళ్ళారు అప్పుడు నేను చెప్తున్నాను నీకు నన్ను భయం క్రైస్తవ జీవులకు భయం అది నీ బెల్లగొట్టండి ఈ రాత్రి అభిషేక శక్తి ఆ శక్తిని బెల్లగొట్టండి అది నీ బెల్లగొట్టితే ఆ అభిషేక శక్తితోని మీలో నిన్న భయం ఎత్తి బెల్లగొట్టే దావీదు నిలిచినట్టుగా మీరు కూడా నిలవగలరు. దావీదు ఆ భయపడకుండా ఈ అభిషేకంలో ఒక శక్తి ఉంది. నేను ఒక మాట కూడా చెప్పి ఆ బాగా విడిచిపెడుతున్నారంటే దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం కూడా చదవండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక పరిశుద్ధి వలన పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఎలాగంటే మీరు ఒక్కసారి కూడా 20 వాక్యము మీరు వినాలి. అయితే పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వలన దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ వలన మమ్మల్ని ఏం చేశారండి? అభిషేకం. పరిశుద్ధాత్మ వలన నీలో అభిషేకం పొందేరు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాత్రి మర్చిపోతుంటే అప్పుడు నేను అభిషేకం పొంది అన్న మాత్రం చెప్పి ఇంటికి కిందకి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చూడండి 9వ వచనం మళ్ళీ ఒకసారి కూడా చూడండి. దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. తోడి వారి కంటే నిన్ను హెచ్చించడానికి దేవుడు నిన్ను ఆనంద తైలంతో ఏం చేశాడు? అభిషేకం. అప్పుడు దూతలకి ఏం లేదు, అభిషేకం లేదు. దూతలకి ఏం లేదు, అభిషేకం లేదు. యేసుక్రీస్తునికి అభిషేకించారు. ఆయన 3 స్థానం ఇక్కడ కనబడుతుంది. ఒకటి ఆయన రాజు, అవును కదా, రాజ్యం ఉన్న కాబట్టి రాజు. 2 ఆయన యాజకుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఏమంటే యాజకుడు కాదు. దేవునికి స్తోత్రం. 3 ఆయన ప్రవక్త. యేసుక్రీస్తు అంటే మొదటి భాగంలో నేను చెప్పాను. ఆయన యాజకులన్నీ మొదటి అధ్యాయంలో చదివినప్పుడు ఆ వాక్యములన్నీ నేను చెప్పారు. అక్కడ 1 అధ్యాయం 1 వలన చూడుతున్నప్పుడు మీరు చూడండి, అక్కడ ఆయన ప్రవక్త వలన దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడని రాయబడి ఉంది. ఓకే, 1 అధ్యాయం 1వ వచనంలో దేవునికి స్తోత్రం. ఆయన కిందకి వచ్చినప్పుడు ప్రవక్తలు అంటే ఆయన గొప్పవాడని నేను చెప్పాను. అప్పుడు యేసు ప్రభు రాజులుగా ఉన్నాం, యాజకులుగా ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇది 3 ఒక్క వ్యక్తి. అవి యేసు ప్రభునికి దర్శించడానికి వచ్చిన జ్ఞానులు 3 వస్తువులు అక్కడ పెట్టారు. 3 ఆ 3 వస్తువులు ఆ యేసు ప్రభులు ఉన్న 3 వ్యక్తిత్వం కాదు, స్థానం. స్థానం అంటే నేను చెప్తున్నాను, పవన్. ఆయనకున్న 3 పదవి. ఆయనకున్న 3 పదవులు. ఒకటి ఆయన ప్రవక్త ఉంది, అప్పుడు 2వది ఆయన యాజకులు ఉన్నాం, 3వది రాజు. అంటే మీరు వేరండి. కొందరికి ప్రవక్తగా అభిషేకించారు, కొందరికి యాజకులుగా అభిషేకించారు, కొందరికి రాజులుగా అభిషేకించారు. ఇది ఒక్క వ్యక్తి. ఇది 3 ఒక్క వ్యక్తి. దేవుడికి స్తోత్రం. నీ మర్చిపోకూడదండి, ఈ అభిషేకం చేసిన యేసు ప్రభు ఆయన ప్రవక్త, ఆయన రాజుడు, ఆయన యాజకులుగా ఉన్నారు.
అందుకని మీరు మర్చిపోకుండా దేవుని స్తోత్రం. ప్రకటన 1:6 మీరు చూడండి. అది యోహాను గారు చెప్పిన మాట వినండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను రాజుడు యేసుక్రీస్తు అనుభూతే కదమ్మా. మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసెను. సరే, నేను ప్రకటన గ్రంథము 19:10 కూడా చూడండి. ప్రకటన గ్రంథము 19:10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఆయన యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన, అప్పుడు ప్రవచన, అప్పుడు యేసు ప్రభు రాజుడు, యాజకుడు, ప్రవక్త. అప్పుడు ఈ ఒక్క వ్యక్తిలో ఈ 3 పదవి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే యేసుక్రీస్తునికి ఏం చేశారు? అభిషేకించి దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకునే మాట మీరు మర్చిపోలేదు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అందరికీ ఏమంటే ప్రవక్త. యేసు ప్రభు అందరికీ ఏమంటున్నారు? ప్రవక్త. 2, యేసు ప్రభు తన ప్రజలకే ఆయన యాజకులుగా ఉన్నారు. యేసు ప్రభు తన ప్రజలకి, ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు తండ్రి కుడి పాసములు మన కొరకు ఏం చేస్తున్నారు? మధ్యవర్తి ప్రార్థన. యేసు ఇప్పుడు మధ్యవర్తి ప్రార్థన. కానీ ఇంకేమవుతున్నాడంటే దేవుడి స్తోత్రం, 2వ రాకడ తర్వాత యేసయ్య మధ్యవర్తి ప్రార్థన చేసిన యాజకుడు గారు ఆయన తీర్పు తీర్చడానికి కూర్చిన మైసరెట్టుగా కూర్చున్నారు. మీకు అర్థమైందంటే ఇప్పుడు ఇంకా ఆయన ఎప్పుడు పరలోకం ఈ భూమిలో మరి వచ్చినప్పుడు అటు మనిషినిగా అవతరించేది. భూమిలో వచ్చినప్పుడు మనిషిగా ఆ దేవుడు మరణం మరణించి మన పాపములకు విమోచన కలిగి పరలోకం వెళ్ళిన తర్వాత విమోచన చేసిన బిడ్డల కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? మధ్యవర్తి ప్రార్థన చేసినారు. భూమిలో ఉండినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. వెళ్ళినప్పుడు కూడా మన కొరకు మీద తండ్రి కుడి పాసములు కూర్చి మన కొరకు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. కానీ కొన్ని సమయం తర్వాత ఆయన ఇంకా ఎవరంటే యాజకుడు కాదు, ఆయన ఏమవుతుందో తీర్పు తీర్చడానికి కూర్చబడిన న్యాయాధిపతి కాదు. మాట పడుతుంది అందరికీ ఆయన ప్రజలకి క్రీస్తు ఎవరు అవుతున్నారండి? యాజక ధర్మం చేస్తున్నారు. సమస్త ప్రజలకి ఆయన హాజరుగా ఆయనని మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. అందరికీ ఆయన ప్రవక్తగా ఉంది. తన ప్రజలకి అదే పని చెప్తాను, ప్రజలకి ఆయన ఇప్పుడు యాజక ధర్మము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. భూమిలో ఉన్న యాజకులన్నీ ఏమన్నా మరణం వలన మారిపోతున్నారు. కానీ ఈ యాజకుడైన దేవునికి మరణం లేని వాడు. ఆ దేవుడు ఇప్పుడు మన కొరకు మధ్యవర్తి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయలేనప్పుడు కూడా నీ కొరకు దేవుడే చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి అది నాకు దాన్ని ప్రార్థన చేయకుండా జీవించాలి అని కాదు, నేను ప్రతిదిన ప్రార్థన చేసుకొని జీవించాలి. అక్కడ చెప్పినట్టు యేసు ప్రభు అందరికీ ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం. రాజుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక లేదా చెప్పచ్చు కదా. అందరికీ రాజులుగా ఉంటాయి కదా. ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు మన హృదయములు యేసు రాజులుగా ఏలవాడు చేస్తున్నారు. ఇప్పుడు మన వ్యక్తిగతమైన హృదయములు, ప్రతి వ్యక్తి హృదయములు ఏమవుతుందండి? రాజులుగా దేవుడు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఆయన మమ్మను చీకటి నుంచి విడిపించి తన కుమారుడు రాజ్యములు ఏం చేశారు? ఉంచారు. మొదటి పత్రిక 1:13 వాక్యం అని చెప్పబడిన వాక్యములు చూడండి. మొదటి పత్రిక 1:13 వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసి ఆయన రాజ్యములు మమ్మల్ని కూర్చోబెట్టారు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడా నీ రాజ్యం ఏం చేయాలి వచ్చిన అంటే భూమి మీద కాదు నీ లోపలికి రాజ్యం వచ్చింది. రాజ్యం దేవునికి ఏం స్థానం మనుష్యులు 4 గదులు ఉండినట్టుగా డాక్టర్లు అందరూ చెప్తున్నారు. ఆ 4 గదులు ఎవరికి స్థానం ఇవ్వాలి? యేసు రాజు మీద సింహాసనం కూర్చి ఏం చేయాలి? ఏడవని చేయాలి. యేసు నీ హృదయమైన సింహాసనం కూర్చబడాలంటే ఆ సింహాసనం నుంచి నీ లేచి యేసయ్య స్థానం యేసయ్య నీ సింహాసనంలో కూర్చారంటే నీ ఏం చేయాలి? నీ లగను అంటే నీ అని ఇప్పుడు నేనే పాపన విడిచిపెట్టి దేవునికి కూర్చోబెట్టడానికి స్థానం ఇవ్వండి. దేవునికి అందుకని ఈ బైబిల్ స్టడీ అయింది కాబట్టి మెల్లగా చెప్పుకొని లేకపోతే ఆదివారం చెప్పినట్టుగా స్పీడ్గా చెప్పచ్చు. కొన్ని పోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదని దేవునికి స్తోత్రం. కానీ మీరు కాక ఇది మధ్య 9:11 చేసిన 10, 11, 12 3 వాక్యము మనము చదవాలి. 1 అధ్యాయము. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగీరును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను సరే అండి స్తోత్రం. అప్పుడు ఇది ఈ వాక్యం కీర్తనము 102లో 25, 26, 27 వాక్యం నుంచి తీసుకొని వచ్చి అక్కడ రాయబడింది. ఈ వాక్యం అక్కడ మీరు బైబిల్ సైడ్ రాయండి, మర్చిపోకూడదన్నమాట. కీర్తనము 102లో 25, 26, 27 వాక్యం చూడండి. ఆ 3 వాక్యం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగీరును, ఒకడు అంగవస్త్రములను తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అంటే ఇక్కడ మీరు చూడండి ఆ వాక్యం అక్కడ తీసుకొని పౌలు గారు 1 అధ్యాయంలో 10, 11లో 12 రాయబడింది. ఓకే, ఇది మీరు చదివిన వాక్యంలో ఈ 102 కీర్తనము మీరు చదివినప్పుడు అది 16, 17 వాక్యం చదివినప్పుడు అదొక ప్రార్థన. 15 నుంచి 16, 17 అదొక ప్రార్థన. ఏ ప్రార్థన అంటే దేవుని రాజ్యము ఆ మహిమా రాజ్యం రావడానికి ఏమవుతున్నదో ప్రార్థన చేసినట్టుగా మీరు చూడగలుగుతారు. చూడండి. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును పురాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింప మహిమ కలిగిన రాజ్యము స్థాపింపబడడానికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక విషయం, దేవుడు రాజ్యము ఈ భూమిని స్థాపించినట్టుగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యము నీతి రాజ్యము. ఆ రాజ్యం ఏమంటే నీతి రాజ్యము. ఆ దేవుడి రాజ్యంలో అప్పుడు ఇక్కడ ఏమి ఉంటుందో దుష్టలు కూడా ఈ భూమిలో ఉంటుందో ఉంటాను కానీ ఆ రాజ్యం స్థాపించినప్పుడు ఈ ప్రేరేపణ ఇచ్చిన శక్తికి దేవుడు బెదిరిస్తాడు. ప్రేరేపణ ఇచ్చిన శక్తి ఎవరు? సాతానికి. ఇప్పుడు మనం అందరూ పాపం చేయడానికి ఉన్న కారణము ఆ ప్రేరేపణ శక్తి మనలోనికి వచ్చి కార్యం చేయదు కాబట్టి. అందుకని ఆ శక్తి దేవుడికి 1000 ఏళ్ళు ఏం చేస్తున్నారు? బెదిరించిన తర్వాత ఈ భూమిలో ఏముండదు, ఈ దుష్ట కార్యక్రమాలు ఏమి జరగదు.
ఆ రాజ్యం అది నీతి కలిగిన రాజ్యం అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ నీతి కలిగిన రాజ్యంలో స్థాపింపబడుతున్నారు. అది ఇంకొక మాట, ఈ భూమి ఏమవుతున్నారు, మారిపోతున్నారని రాయబడి ఉంది. ఎలాగా మారుతున్నారంటే 26వ వాక్యం చూడండి, 102 కీర్తనము 26వ వాక్యం. అవి నశించును గాని అది నశించడు కానీ నీవు నిలిచియుందువు. నిలిచియుందును. అవన్నీయును వస్త్రము వలె పాతగిల్లును. అంటే ఈ భూమి ఆకాశం ఏమవుతుంది, నశించబోస్తుంది. వస్త్రం వల్ల పాతగిల్లుట అంటే భూమి మారదు. భూమిలో ఇదంతా ఏమవుతున్నారంటే మార్పు జరుగుతుంది. మనకు మార్పు ఉంది కదా, ఏంటి నీకు మార్పు ఉందని ఎలాగ తెలుసు? కొంచెం వయసు అయినప్పుడు ఏమవుతున్నారు, కొందరు ఎముకలు ఏమవుతున్నారు, కాలు ముడుకులు నొప్పి వచ్చినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు ఏమైంది, ఎముకలు అదేంటి అది అంటే మనకు కూడా ఏమవుతున్నారు, మార్పు జరుగుతున్నారు. అప్పుడు భూమి ఆకాశం ఏమవుతున్నారు, మార్పు. అంటే దేవుడు పరీక్షా కాలం 7 సంవత్సరము ఈ భూమిని భయంకరమైన శ్రమ దినం వచ్చినప్పుడు ఈ భూమికి ఆకాశంకి ఏమంటే మార్పు వస్తుందని ప్రకటన కింద 6వ వాక్యం చదివినప్పుడు ఆకాశము ఎలాగ మారుతున్నారని మీరు చూడండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన ఆకాశ మండలం ఏమవుతున్నారు, చుట్టబడిన గ్రంథం వలన ఏమవుతున్నారు. అంటే ఆకాశములకి ఏముందంటే 7 స్టెప్ ఉంది. ఆకాశములకి ఏముంది, స్టెప్ ఏం చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలిగింది. ఇదేమవుతున్నారు, ఒకటి మారిపోతున్నారు. అది ఎలా మారిపోతున్నారు, గ్రంథం వలన మారిపోతున్నారు. ఆ తర్వాత చదవండి, ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానములు తప్పెను. అంటే భూమి కూడా తప్పిపోయినట్టు మార్పు జరిగినట్టుగా మీరు చూడగలుగుతున్నారు. ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు ఉన్న స్థలం ఏదేని మనకు తెలియలేకపోతుంది. అది ఉన్నవారు అక్కడ ఉండిన చోట అది భూకంపాలు వచ్చినప్పుడు దాన్ని తిరిగిపోతుంది. ఆ స్థలం మీద ఎవరు ఉంటున్నట్టుగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇదే మాట పీతర్ గారు కరెక్ట్ గా చెప్తున్నాను. 2 పీతరు 3వ అధ్యాయము 10 నుండి కిందకి మీరు చదివితే పీతర్ గారు చెప్పిన మాట, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో ఆకాశము గతించిపోతుంది. పంచభూతములు అంటే ఈ భూమి నిలబడడానికి ఉన్న పంచభూతం ఉంది. దేవునికి స్తోత్రం. పంచభూతం ఏంటంటే తెలిసి కదా మీకు అందరికీ, అది దేవునికి స్తోత్రం. పంచభూతము లయమైపోతుంది. భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. భూమి అయినప్పటికీ మీద ఉన్న ఏమవుతుంది, ఎరగలుగుతుంది. నీళ్ళు పెట్రోల్ వల్ల కాలిపోతుంది. నీరేమవుతుంది, ఈ పెట్రోల్కి ఏం చేయాలి, వేరే చేసి ఉంటే నీళ్ళు పెట్రోల్ వల్ల ఏమవుతుంది, కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి కింద ఏముంది, పెట్రోల్. దానికి పెట్రోల్ కానీ దానికి ఏం చెప్తున్నారు, క్రూడ్ ఆయిల్. ఏంటండి క్రూడ్ ఆయిల్. భూమి కింద ఉన్న ఇది దానికి చెప్తున్నారు ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ తెచ్చి వచ్చి అదిని ఏం చేసిన మార్పు చేసి ప్లెయిన్కి వేయడానికి ఉన్న ఆయిల్ వేరే, పెట్రోల్ వేరే, తర్వాత కిరోసిన్ వేరే, తర్వాత అన్నింటికి చివరి వచ్చేది ఏమి, తారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇదన్నీ భూమి కింద వెళ్ళినప్పుడు అగ్గి ముట్టిస్తే భూమి ఏమవుతుంది, కాలుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా కొంతమందికి తెలియదు భూమి కాలిపోతుందని చెప్తున్నారు, ఉంటుందని చెప్తున్నారు. ఆనాడు పౌరుగా పీతర్ గారు రాసినప్పుడు అది ఎవరికి ఇది తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఈ విద్య లేని పామరికి అభిషేకం వచ్చినప్పుడు ఏమైంది, దేవుడు ఆయనకి మర్మము ఆయనకి బయలుపరిచాడు. చదవండి. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. సరే అండి, ఇవన్నీ ఏమవుతుంది, మారిపోతున్నారని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. మీ ఎవరి పత్రికలకి మీరు రండి, 1:10 చూడండి. ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి. ఆయన పునాది వేసితివి. వేసింది. ఒకటి దేవుడు భూమికి ఏం చేశాడు? ఎబ్రి పత్రిక 1:2 వాక్యం చూడండి. ఎబ్రి పత్రిక 1:2 చూడండి. ఈ దినముల అంతమందు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా వారితో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. భూమికి పునాది వేసిన వాడు దేవుడే. అంటే ఎప్పుడు పత్రికలు ఆ మాట చెప్పిన మాట మీరు వినాలి. ఎప్పుడు పత్రికలు మీరు చెప్పిన ఆయనే ఏం చేస్తున్నారు? భూమికి పునాది వేసింది. ఎప్పుడు పత్రిక 2వ వాక్యం చెప్పుకున్నది ఏమనగానే ఆయన ద్వారా భూమి ఏం చేశారు? ఇదే కొలొస్సీ పత్రిక 1:15 వాక్యములు మీరు చదివితే పౌలు గారు చెప్పిన మాట ఆనందించండి. 15:16 ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి అందున్నవన్నీయు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. మొత్తం సృష్టింపబడిన వారు ఏదండి? ఏదైనా సృష్టి 15వ వాక్యం సరిగా వినలేదు. ఆకాశంలో ఉన్నది భూమి అని ఉన్నది. దృశ్యం అంటే దృశ్యమైన కనబడనిది కనబడలేనిది అది సింహాసనం అంటే ప్రభుత్వం అంటే ప్రధాన అధికారం అంటే సర్వము ఆయన యందు సృష్టింపబడేది. ఇదన్నీ సృష్టింపబడిన వాడు ఎవరండి? ఈ దేవుడే. దేవుడికి ఆకాశం భూమి అన్ని దేవుడే సృష్టించిన. దేవుడికి అది నమ్మడానికి ఒప్పుకోవడానికి ఇప్పుడు కొందరు ఇష్టం లేదు. ఎందుకంటే డార్విన్ సిద్ధాంతం ఉన్న కాబట్టి. ఏంటంటే డార్విన్ సిద్ధాంతం అంటే మనిషిని కోతి నుంచి వచ్చారంటే మనిషిని ఇప్పుడు వరకు ఏదైనా కోతి మీరు చూడండి, వయసు అంతా 20 వయసు 30 వయసు 25 వయసు ఉంది. 25 వయసు ఏదైనా కోతి ఇన్ని సంవత్సరం వరకు నేను అడవిలో తిరిగాను, ఇంకా నేను అడవి తిరగకుండా నేను కూడా మనిషిని నివసించినట్టుగా ఊరికి వెళ్ళి ఒక ఇల్లు కట్టి అక్కడ నివసించి మేనేజ్ చేశాను. ఏదైనా పరిణామం కాదా? నేను చెప్పిన అర్థమవుతుంది. పరిణామ సిద్ధాంతం. ఆ కోతి వరకు వచ్చి ఆడ ఆగిపోయారా? కొంత తర్వాత ఇంకేమవ్వాలి? మారాలి కదా. అంతవరకు వచ్చి నడుకోనండి. అదే కావలసిన దేవుడు. అలాగని నీకు కొంచెం తెలియడానికి చెప్తున్నాను. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట దాన్ని సృష్టించినది ఏమన్నట్టు ఇదేంటి? ఈ గడియారానికి నెలకి ఎవరు ఉన్నారు? ఇది సృష్టించిన ఒక వ్యక్తి ఉంది. లేకపోతే గడియారంగా వస్తామా? రాదు. దాని వెనకలు ఏదైనా లేకుంటే ఒక గడియారం రాదు. ఒక భూమి ఉండాలంటే భూమికి వెనకలు ఎవరైనా ఏదో శక్తి ఉంటుంది. దేవుడి అంటే ఆడు కూడా చెప్తుంది ఏదో ఒక శక్తి. ఆ శక్తియే మన దేవుడి శక్తి. భూమికి వెనకలు ఉన్న ఒక శక్తి దేవుడి శక్తి. దేవుడు ఇవన్నీ సృష్టించినది దేవుడు. చదివిన వాక్యం దగ్గర ప్రభువా భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని ఇదేమవుతుంది? ఆకాశ భూమి ఏమవుతుంది? నశించిపోతారని నేను చెప్పారు. అప్పుడు ఇది నేను 2 వాక్యం కూడా దానికి ఉంది. ప్రసంగి పుస్తకం 1:4 వాక్యము, కీర్తనము 104 5వ వాక్యం చదవాలి. 2 వాక్యం కూడా చదవాలి. ప్రసంగి పుస్తకం 1:4. తరము వెంబడి తరము నశించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. భూమి ఒకటి మాత్రమే అవుతుంది. ఆవిడ మొదటి సైడ్ మనం చదివి భూమి మారిపోతారని చెప్పారు. ఓకేనా? సరే, ఇది 104 కీర్తనము 5వ వాక్యం చూడండి. భూమి ఎన్నటికి కదలకుండా
అక్కడ భూమి అన్నట్టు ఏమవుతుంది అప్పుడు ముందుకు చెప్పని తెలియజేయండి. ఇది ప్రకటన 21 చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. అని అర్థం అంటే నేను ఒక మార్పు వచ్చింది. ఇది భూమి నిలిచి ఉన్నారు, నిలిచి ఏమవుతున్నారు, నిలిచి ఉంటారు కానీ ఇది గతించిపోతుంది. అలా అర్థం అవ్వలేదు. ఒకడు క్రీస్తులు ఉండేవాళ్ళు నీకేదైనా మార్పు అంటే నీవే నీవు కానీ నీకేదైనా మార్పు వచ్చింది. నూతనంగా ఆయన కొత్త కళ్ళు కొత్త ముక్కు వచ్చిందా? ఏం లేదు. నువ్వు అదే విధంగా మార్పు ఉండాలండి. ఈ భూమికి ఒక మార్పు జరిగింది. ఇప్పుడు భూమి దేవుడు అగ్ని కోసమని దేవుడు సిద్ధపరిచుండాలి. కాలిపోతుంది కానీ భూమి అలాగా ఉంటాము. కొత్త భూమి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక అది మీరు మనసులో ఉంచుకొని మీరు కిందకి చదవాలి. దేవుడికి స్తోత్రం కలిగిన ఇది ఎవ్రీబడిగా ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉన్నావు. అదే స్తోత్రం చెప్పాలి. ఇది మారుతుంది. సృష్టించిన నాకు మాత్రం ఏం లేదు. మీరు నిలబడుతున్నారు. ఆకాశ భూమి మారిపోతాను కానీ సృష్టించిన దేవుడికి ఏం లేదు. అదే అయితే దేవుడికి ఏం లేదు, మార్పు లేదు. దేవుడు అని యాకోబు కొంచెం కరెక్ట్గా చెప్పిన మాట ఇది. యాకోబు పత్రిక 1:17 వాక్యం చదివితే మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. దేవుడి గురించి ఆయన చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1:17. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును మన సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇంకా చదివిన మాట సరిగా గ్రహించండి. ఆయన యందు ఏ చంచలత్వము గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. 3 మాటలు ఎక్కడ చెప్పారు. చంచలత్వం లేదు, గమనాగమనం లేదు, ఛాయ లేదు. నిన్న నేడు నిరంతరం ఒకే విధిగా ఉన్నాం. మార్పు లేని దేవుడే. మనము సేవించిన దేవుడు, మనము ఆరాధించిన దేవుడు మార్పు లేని దేవుడు. అని చూడు, మార్పు లేని దేవుడే. దేవునికి స్తోత్రం కలిగిన అయ్యే సంచలనం లేదు. రెండవది గమనాగమనం అంటే సూర్యుడు మారునే ఈ రోజు ఉదయం ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు మారిపోయినట్టుగా చంచలత్వం లేదు. రెండవది ఛాయ అయినా ఏదో మారని దేవుడు అండి. అప్పుడు ఆయన నిలబడుతుంది. ఆయన సృష్టించిన సృష్టి మారిపోతాడు కానీ సృష్టి అంత మారను. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండవది ఏంటంటే ఆ వాక్యంలో అది నశించిపోతుంది. అది మీరు ఇంకా చూడండి. 102 కీర్తనము 26వ వాక్యంలోకి రండి. 102 కీర్తనము 26వ వాక్యం. అవి నశించును గాని నీవు నిలిచి ఉండువు. అది నశించును గాని నీవు నిలిచి ఉండువు. 27వ వాక్యం చూడండి. నీవు ఏకరీతిగా ఉండువు. నేనేమంటే ఏకరీతిగా అంటే అర్థం ఏంటి? ఒకే రీతిగా ఉంటుంది. అనన్యగా నిలబడిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన హలో. మన దేవుడు ఈ రోజు చూసింది, రేపు చూసింది, ఎల్లుండి చూసింది ఒకే మార్పు లేని ఒక దేవుడుగా ఉంది కాబట్టి ఆ దేవుడికి నేను స్తోత్రములు మూడవది చెప్పిన మాట మీరు వినండి. దేవుడికి స్తోత్రం. నీ అంటే 27వ కీర్తనము 127వ వాక్యము. నీవు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు అని చెప్పినంటే నిత్యమైన దేవుడు. దేవుడికి స్తోత్రం. నీ నిలిచి ఉన్నారని చెప్పిన ఆ పదానికి నేను చెప్పిన 3 కారణాలు చెప్పారు. ఒకటి ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఏమవలేదు, నశించిపోతాడు. సృష్టి నశించిపోతాడు కానీ
శక్తించిన దేవుడు నశించదు. రెండు అలా నశించిపోతాను, ఇదన్నీ మారిపోతాను. కానీ దేవుడే ఎందుకంటే ఆయన నిత్యమైన ఆయనకి ఏం చెప్తున్నారంటే మనకు 102 కీర్తన 27 వాక్యం చదివినప్పుడు ఏకరీతిగా నిలబడిన దేవుడు, అదే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నిలబడిన దేవుడు. దేవుడికి మూడవది మాట నేను చెప్పేది నిత్యమైన దేవుడు. ఆయన సంవత్సరం మారినట్టుగా ఆయన ఒక సంవత్సరం గెలిచి ఒక సంవత్సరం వచ్చినట్టుగా ఆయన మారదు. ఆయన నిత్యమైన తండ్రి అని చెప్పినట్టుగా నిత్యమైన దేవుడు. దేవునికి స్తోత్రం. మనం సేవించిన దేవుడు నిత్యమైన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మార్పు లేదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మార్పు లేదు. రెండవది ఆయన నిత్యమైన దేవుడు, అది నశించిపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మీరు మర్చిపోకుండా దేవుడి సన్నిధిని స్తుతించి ఆరాధించి దేవుడిని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా మనం సేవించిన దేవుడు గురించి బాగా ఎదిగి ఉన్నాడు. మనమందరం భయపడుతున్నారు. దేవా, ఎందుకు మన జీవితంలో మారుతున్నారు? సమయం గెలిచినట్టుగా పోతున్నారని అనుకోని మన వేదన పడుతున్నారు. దేవుడు శ్రమించిన దేవునికి మాత్రమే లేదు, అది నశించుకోవద్దండి. దేవునికి స్తోత్రం కలిగిన అందుకని ఎదుపతిలో ఈ పౌరు గారు చెప్పిన దూతల కంటే యేసయ్య గొప్ప. ఆకాశ భూమి పోయినట్టుగా దేవుడి పోగదు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి మీరు నమ్మిన దేవుడు పోగలేదు. దేవుడికి స్తోత్రం. అది ఒక మాట చివరి ఒక వాక్యం చదివి అది వచ్చిన వారం వాక్యం చెప్తాను. చదవండి 11వ వాక్యం ఎబ్రీ పత్రిక 1:11. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. అదన్నీ వస్త్రం వలె భూమి ఆకాశం పాతదైపోతుందని చెప్పుతున్నారు. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఈ సంవత్సరములు తరుగవు అని చెప్తున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు. అంటే మనలో దేవుడు చెప్పిన మాట నీ శత్రువులు దేవుడే ఎప్పుడు పత్రికలో చివరి వాక్యం అది 110 కీర్తనములు మొదటి వచనం అది రాయబడింది. 110 కీర్తన మొదటి వచనం చూడండి. ప్రభువా నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అలాగే చూడండి అక్కడ ప్రభువా నా ప్రభు రెండుసార్లు ఏం చేస్తున్నారు? రెండుసార్లు చెప్పినాడు. దేవుడు చెప్తున్నా అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుడికి దేవుడాలను పిలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పినాడు నీ శత్రువులు ఏం చేయబోతున్నారు? పాదపీఠంగా చేయబోతున్నారు. 110 కీర్తన మంచి కీర్తన అండి. అది మీరు సరిగా చదివి నేర్చుకోండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు దేవుడు తన శత్రువులు ఏం చేయబోతున్నారు? పాదపీఠం చేయబోతున్నారు. సమయం దేవుడికి స్తోత్రం. ఇప్పుడు శత్రు పాదపీఠంలో రాయలేదు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి దేవుడి దగ్గరికి శత్రువులు రావచ్చు. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు రాజ్యం ఇక్కడ పరిపాలన చేసినప్పుడు మహిమా రాజ్యము దేవుడు వెయ్యి అంటే పరిపాలన చేసినప్పుడు సాతాను దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు అయితే ఒక సంవత్సరం కాదు 1000 సంవత్సరం ఆయనకి ఏం చేస్తున్నారు? నేను బెదిరిస్తానని దేవుడు వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం. 1000 సంవత్సరం వరకు ఆ సాతాను దేవుడు వేసేసాడు బెదిరిస్తుంది అని దేవుడు వాక్యంలో రాయబడింది. చివరికి దేవుడు సాతాన్ని ఏం చేస్తున్నారనుకుంటే మీరు తెలుసుకోండి. ప్రకటన గ్రంథంలోకి 20 అధ్యాయం 10 వచనం చూడండి. అక్కడ వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకమైన గుండములో పడవేయబడిన. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రము దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పొచ్చు.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శక్తికి మనం చెయ్యాలంటే పని ఏంటి? మనం చెయ్యాలి. మత్తయి సువార్త 10 అధ్యాయం మొదటి వచనం చేయాలి. చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఇప్పుడు మనం చేయవలసిన ఇదే ప్రతి విధమైన రోగమును అపవిత్రాత్మను ఏం చేయాలి? అది మనం చేయవలసిన పని. దేవునికి స్తోత్రం. శత్రువు అయిన సాతాన్ని మనం ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. ఎలాగా వెళ్ళగొట్టాలి? మీ శక్తితోని కాదు, పరిశుద్ధాత్మ శక్తితోని సాతాన్ని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. దేవుడు సంఘములు ఆయన అర్థం అంటే మీరు నేను పరిశుద్ధాత్మలు నింపబడితే సాతాన్ని ఏం చేస్తున్నారు? వెళ్ళగొట్టుతున్నారు. సాతాన్ని బయటికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. అది మీకు నేను చెప్పానంటే అవును కదా. లోకసువార్త 11వ అధ్యాయం 20 వాక్యములు మీరు చూడండి. లోకసువార్త 11వ అధ్యాయం 20 వాక్యము. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చును. దేవుని వ్రేలని రాయబడింది. సేమ్ వాక్యం ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్త కదా 11వ అధ్యాయము 28. చూడండి. మత్తయి సువార్త 12వ సువార్త 12వ అధ్యాయం 28. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న అక్కడ లోకస్ ఏం చెప్పుతున్నారు? అదే ఇక్కడ అది స్పీకర్. ఇక్కడ ఇంగ్లీష్ లో అక్కడ రాయబడినప్పుడు దేవుడు ఆత్మ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ వలన దెయ్యములు ఏం చేయాలి? అప్పుడు నీకు నాకు సంఘములకున్న అధికారం పరిశుద్ధాత్మ శక్తిలో నింపబడితే సాతాను మన మధ్య నుండి వెళ్ళగొడుతుంది. మీకు అర్థమైందో లేదండి? మీరు అందరూ తెలిసినట్టు మనమందరూ అన్ని మనుషులు ఆత్మావులు ఆరాధించడం చేసినప్పుడు దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన కేంద్రం వేసి చెప్పండి నేను వెళ్ళిపోతామని చెప్పుకొని ఆడు వెళ్ళిపోయారు. మన ఎవరు వెళ్ళిపోవని చెప్పలేదు. ఆయన సొంతంగా ఏం చేసిండు? ఎలాగా ఆత్మశక్తి దిగి వచ్చినప్పుడు సాతాని శక్తి అక్కడ నిలబడకుండా అది పారిపోయింది. ఒకటి నేను చెప్తున్నానంటే వెంటనే చెప్తున్నారు. ఒకటి ఏం చేస్తున్నారు? మనం చెయ్యాలి. దేవుడు చేయని పని ఏం చేస్తున్నారంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యం దేవుడు చేయని పని చూడండి. మీరు చదవలేకపోతే నేను చదువుతాను. 14:13 యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యము. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును. ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతము మీద కూర్చుందును. మేఘ మండలము మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి అంటే దేవుడు ఆయనకి కిందకి దిగి పెడతానని రాయబడింది. అక్కడ దేవుడు చేయనప్పుడు ఆయనకి కిందకి ఏం చేస్తున్నారు? దిగబడతానని రాయబడింది. ఎలాంటి దేవుడు చేయన విషయం ఏంటంటే సాతానికి 12:7-8 వాక్యం చూడండి. పరలోకం నుంచి ఆయన కిందకి పడేసేదని రాయబడి ఉంది. చూసారా? 12వ అధ్యాయము తేజ నక్షత్రమా వేకువ చుక్క ఈ వెట్లు ఆకాశము నుండి పడితివి. లేదండి. ప్రకటన గ్రంథము 12:7-8 వాక్యం అండి నేను చెప్పినది. ప్రకటన గ్రంథము 12:7 వాక్యం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి గెలవలేకపోయెను. ఆయన పరలోకంలో ఆయన సహాయం అక్కడ లేకపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా ఆయన దేవుడు చేసిన ఏంటంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-7 వరకు మీరు చదివితే సాతాన్ని దేవుడు బంధిస్తాడు. అవును కదా? ఎలా బంధించాడు? సంఖ్యతో బంధిస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు చేయన 10 మందిని చూడండి. 10 వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండముల పడవేయబడెను. అలాగే ఈ దేవుడు చేయన పని మనం చేయవలసిన వెళ్ళగొట్టాలి.
అప్పుడు దేవుడు చేయని పని నేను చెప్పాను. ఒకటి, ఆయన పైకి కిందకి పెట్టారు. రెండు, ఆయనకి పరలోకం నుండి ఆ స్థలం లేకపోయింది. మూడు, అతనికి ఏం చేసింది? సంగీతం. నాలుగు, పని వేస్తుంది. ఇప్పుడు చెప్పబడుతుందంటే దేవుని సత్రాన్ని మనం పాలు వీడము దేవుడు చెయ్యబోతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. స్నేహితులారా, ఈ రాత్రి భయపడకూడదు. శత్రువు ఎప్పుడు నీ కాళ్ళ కింద ఉంది, నీ పై ఉంది. అవును కదా? దేవుడు పామును తొక్కడానికి దేవుడు నీకు అప్పుడు ఆ శక్తి ఎప్పుడు నీ కాళ్ళ కింద, కానీ మీ ఏం చేస్తున్నారు? కాళ్ళ కింద మారి ఆ శక్తి ఇప్పుడు నీ తల మీదకి వచ్చింది. ఆ శక్తి ఇప్పుడు ఏమైంది? చాలా మంది తల మీదకి ఆ శక్తి ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే తల మీద కింద అదే ఆ బుర్రకి పని చేసిన అదే తల తల మీద ఆడి సింహాసనం వేసే పూజలు కాదు. నేను బుర్ర మీద పని చేయడం. నేను తల మీదకి ఏం చేశాను? ఎప్పుడు చెప్పలేదు, నా బుర్ర పని చేయలేదని చెప్తున్నారు కదా. అది ఆది చేయని పని. అది పౌలు గారు చెప్పింది, నీ శిరస్రాణం వేసుకో. ఏంటంటే పవిత్రమైన శిరస్రాణం. ఏంటంటే నేను ఇప్పుడు చెప్పమాట ఎపిసిపత్రి 6వ అధ్యాయంలో ఉందండి, పరిత్రాణమైన శిరస్రాణం. అవునా? రక్షణ అయిన శిరస్రాణం. దానికి నెరవేరుతుందో చూడండి, ఎక్కడ ఉంది? అంటే అప్పుడు దేవుడు వీటికి తలని హెల్మెట్ ఉండాలి. సరి అయిన రక్షణ ఇస్తే సాతాను అక్కడ పని చేయదు. ఈ రోజు బయటకి ఇక్కడ పై తరగతికి నీ వచ్చాడు, నీ బుర్ర ఇప్పుడు ఎక్కడ ఉందని నువ్వు అడగండి. సాతాను పని చేసి బుర్ర మొత్తము శరీరం ప్రసంగ మైండ్ బుర్ర ఎందరూ ఏం చేయలేదు. సాతాను కేసు చెప్పారు కదా, విత్తనం వేసిన వాడు విత్తనం వేయడానికి కొంచెం విత్తలు ఎక్కడ పట్టారు. నీ విత్తనం ఎక్కడ తల మీదకి వెళ్ళకుండా సాతాను అది మొత్తం ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు వాక్యం విన్నప్పుడు నీ మనస్సుని తిప్పడం, నీ తన దూరం మార్చడం, అది మారిస్తే సాతాను గెలుస్తుంది. అంటే ఇది సాతాను విషయం అని తెలిసి మీరు దానికి ఎదిరించడానికి శక్తి నీ లోనికి వచ్చింది. కాబట్టి అది ఎదిరి సాతాను ఏం చేస్తున్నారు? నీ అవ్వయ్యే సాతాను ఏం చేశారు? చేరిపినట్టుగా, మోసం చేసినట్టుగా, తన మీద మాత్రం పట్టుకున్నట్టుగా. అందుకే నేను చెప్పిన మాట, ఈ రాత్రి సరిగా వాక్యం విని సరిగా వినండి. ఆరాధనకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నీ అశ్రద్ధగా ఉండకూడదు. బైబిల్ ఏం చేస్తున్నారండి? ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉండిన వాడు శపింపబడుతున్నారు, శాపగ్రస్తం అవుతున్నారని వాక్యం చెప్తున్నారు. ఎప్పుడు వారి ఏదో వాక్యం వచ్చినప్పుడు సరిగా గ్రహించండి, వినిన వాక్యం గ్రహించండి. సోదరులు, ఈ రాత్రి దేవదూతుల కంటే మా యేసు గొప్పవాడు. దేవదూతుల కంటే యేసు గొప్పవాడు. యోనా కంటే యేసు గొప్పవాడు. సాలోమోను కంటే యేసు గొప్పవాడు. యాకోబు కంటే యేసు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. వారికంటే ఆయన పరలోకం కంటే యేసు గొప్పవాడు. ఆ దేవునికి ఆరాధించడానికి భాగ్యం ఇచ్చిన అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ బైబిల్ తరగతిలోనికి రావడానికి దేవుడు సహాయం చేయాలి. దేవా, ఆకాశం భూమి జయించిపోతుంది, కానీ మీరు నిలబడుతున్నారన్న వాక్యాంశాన్ని రాత్రి విన్నారు. నీ నిలబడుతున్నారు దేవా, నీ నిత్యమైన దేవుడుగా ఉంటుంది కాబట్టి స్తోత్రం. ఈ విన్న వాక్యం వారి జీవితం మార్పులోనికి తీసుకుని రక్షణ స్తోత్రం. వీళ్ళని దేవుడు బలపరచండి. దేవుడు వాక్యానుసారంగా నిలబడడానికి, వాక్యానుసారంగా సాతాన్ని గదించడానికి దేవుడు సహాయం చేయండి. సాతాను మన కాలు కింద పెట్టినట్టు దినమున స్తోత్రం. బాబు దేవుడిని తొక్కడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చిన స్తోత్రం. దేవుడు ఇచ్చిన అధికారం వరకు దేవునికి వందనాలు.
అదే రీతి ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. నాకు నా తోడుగా వచ్చిన బిడ్డలకు అందరికీ దీవించిన స్తోత్రం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. తండ్రి యొక్క కుమార్తె పరిశుద్ధాత్మ దేవుని సవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడై ఉండి మమ్మల్ని కాచి కాపాడి